సరే నువ్వు డైలాగ్ చెప్తావు, నేను యాక్ట్ చేయాలి. ఓకే ఓకే, నువ్వు కూడా యాక్ట్ చేయాలి. దామా చెప్పు డైలాగ్ చెప్పమ్మా. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూట్. ఇప్పుడు మనం ఇప్పుడు డైలాగ్ ఇస్తాం చూడు. ఇప్పుడు నేను డైలాగ్ చెప్తాను, నువ్వు దానికి యాక్ట్ చేయాలి. ఓకే మీరు చేస్తానంటేనే. నేను కూడా చేస్తానమ్మా. డైలాగ్ నేను చెప్తాను, నువ్వు యాక్ట్ చేయి. ఓకేనా? రెడీ. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతుందిరా? బ్లడీ ఫూల్. ఒకసారి మీరు చేసి చూపించండి. ఎలా ఉందంటే టీచర్ క్లాస్ సబ్జెక్ట్ ఎగ్జామ్ కూడా మీరే రాయాలా, నాకేం తెలియదు అని అడిగినట్టుంది. రెడీ, యాక్షన్. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతుందిరా? బ్లడీ ఫూల్. వార్తల్లోని ముఖ్య అంశాలు: వర్షాల కారణంగా మోరీలు నిండాయి. నేను చేసినట్టు చేయాలి మీరు యాక్టింగ్. ఓకే, పక్కా చేస్తారుగా? మీరు బాగా చేస్తారుగా. ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? 4. అందరూ ఇలా బగ్గా ఉంటున్నారా, లావుగా ఉంటారు? ఇలాగే ఉంటాం. ఇలాగే ఉంటారు ఇలాగే. ఇన్ని ప్రశ్నలు ఉంటే కష్టమే. రెడీ, యాక్షన్. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, కానీ పడుకునే బెడ్ మారుతుంది, కానీ బ్లడ్ ఎందుకు మారుతుందిరా? బ్లడీ ఫూల్. సరే, డైలాగ్ మార్చుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పండి, మేము యాక్ట్ చేస్తాం. డైలాగా చెప్పు. నువ్వు చెప్పమ్మా డైలాగ్, మేము యాక్ట్ చేస్తాం. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది, వాడే పండుగాడు. అంతే, అయిపోయింది. ఇప్పుడు మనం డైలాగ్ చెప్తాం, ఆవిడ యాక్ట్ చేస్తాం. ఓకే, ఎలాగో నువ్వు చేయలేదు కాబట్టి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గెడ్డం గీసుకోదు, నేను గెడ్డం గీసుకుంటాను. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇది ఇప్పుడు ఈవిడ యాక్ట్ చేస్తారు. ఓకే, యాక్షన్. చూడప్ప సిద్ధప్ప. చూడు సిద్ధపేడి ఏంటి కొంప తీసి చంపేద్దాం. రెడీ, యాక్షన్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గెడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అనమాట. అదేమో గెడ్డం గీసుకుంటామంటే నేను గీసుకుంటా. అబ్బా అయ్యో, మిగతాదంతా సేమ్ టు సేమ్. అబ్బా అబ్బాయి ఎంత బాగా చెప్పావమ్మా. First of all, glad to meet you, sir. To the whole unit, I would like to say thank you. ఇంత సపోర్ట్ మీరు ఇవ్వడం వల్ల ఇక్కడ చాలా మందికి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో 100 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నారు. ఇలా ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ముందుకు వచ్చినందుకు, మీ వంతు సపోర్ట్ అందించినందుకు థ్యాంక్ యూ. క్లాప్స్, కమ్ ఆన్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.